నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లోక కళ్యాణం కోసం హరిహరులు ఆవిష్కరించిన లీలా విశేషాలు అనేకం. అలాంటి వారిద్దరి మధ్య భేదం లేదనే ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శివకేశవులు ఇద్దరూ వెలిసిన క్షేత్రాలు, కొలువైన ఆలయాలు మరింత విశేషమైనవిగా అలరారుతున్నాయి. ఇద్దరితో ముడిపడిన ప్రదేశాలు మహిమాన్వితమైనవిగా విలసిల్లుతున్నాయి. అలాంటి విశిష్టతను సంతరించుకున్న కాంచీపురంలోని శ్రీ కచ్చపేశ్వర ఆలయమే నేటి మన తీర్థయాత్ర. శ్రీ మహదేవ శంకర శ్రుతజన మందారా, శ్రీ గౌరీ హృదయేశ్వర బ్రోవరైశ్వరా, నాద శరీరా ఈశ్వరా, నిర్మల మృదుహాసా, నాగాభరణ నటరాజ నీవే శరణమయ్యా. భక్తుల పాలిట పెన్నిధి నీవే మహదేవా, భాగ్యములొసగే శంకర మము బ్రోవగరావా. సృష్టి స్థితి లయకారక నటరాజా ఈశా, నీ పద పంకజ సేవయే ముక్తికి సోపానం. కాంచీపురం ఈ పేరులోనే పవిత్రత ధ్వనిస్తూ ఉంటుంది, విశిష్టత వినిపిస్తూ ఉంటుంది. ప్రాచీనమైన శివాలయాలు, వైష్ణవాలయాలు, ఆ మధ్యలో శక్తి స్వరూపమైన కామాక్షి అమ్మవారు అలరారే అరుదైన ప్రదేశం ఇది. శివకేశవులు, శక్తిమాత అయిన అమ్మవారు కొలువైన పుణ్యస్థలిగా ఈ క్షేత్రం వేల ఏళ్లుగా తన వైభవాన్ని చాటుకుంటోంది. ఇక్కడి శివాలయాల వరుసలో కనిపించేదే శ్రీ కచ్చపేశ్వర ఆలయం. కాంచీపురం శ్రీ మహావిష్ణువు లీలా విశేషం. కాంచీపురం మహదేవుడి మహిమల సారం. కాంచీపురం కామాక్షి అమ్మవారి అనుగ్రహ తీరం. అలాంటి ఈ నేలపై విరిసిన తామరల మాదిరిగా, మెరిసే నక్షత్రాల మాదిరిగా అనేక ఆలయాలు విలసిల్లుతున్నాయి. ఆ వరుసలోనే శ్రీ కచ్చపేశ్వర ఆలయం వెలుగొందుతూ ఉంటుంది. స్థానికులు ఇక్కడి స్వామివారిని కచబేశ్వరర్గా, కచబేశ్వరర్ ఆలయంగా పిలుచుకుంటూ ఉంటారు. జిల్లా కేంద్రమైన కాంచీపురానికి అత్యంత సమీపంగా ఉన్న తిరుకచ్చూర్లో మనోహరమైన ఈ ఆలయం మధురమైన మంత్రంలా ఆవిష్కృతమవుతుంది. ప్రాచీనమైన ఆలయాలను దర్శించినప్పుడు దైవం పాదస్పర్శ తాకిన ప్రదేశాల్లో నుంచి మొలిచినట్టుగా గోపురాలు, పరమాత్ముడి ప్రభావాన్ని చాటడానికి నిలిచినట్టుగా ధ్వజస్తంభాలు కనిపిస్తూ ఉంటాయి. చిరుగంటల ధ్వనులు వేదనాదాలై వినిపిస్తూ ఉంటాయి. శ్రీ కచ్చపేశ్వర ఆలయ సమీపానికి చేరుకున్నప్పుడు, ఆధ్యాత్మిక చింతన పరిమళించే మనసుతో అడుగుపెట్టినప్పుడు ఇక్కడి ఆలయం కూడా అదే మాదిరిగా కనిపిస్తుంది, కరుణిస్తుంది. పొడవైన ప్రాకారాలను కలుపుకుంటూ నిర్మించిన ఇక్కడి రాజగోపురం 5 అంతస్తులతో ఆలయ వైభవాన్ని రాసిపోసినట్టుగా నిలిచి ఉంటుంది. ఎత్తైన దృఢమైన తలుపులను చూడగానే ఇది చాలా ప్రాచీనమైన ఆలయం అనే విషయం భక్తులకు అర్థమైపోతూ ఉంటుంది. పటిష్టమైన ఆలయ నిర్మాణం పట్ల అలనాటి రాజుల అంకితభావం గురించి రాజగోపురం దాటుతూ ఉండగానే తెలిసిపోతుంది. రాజగోపురం దాటుతూ ఉండగానే ఆధ్యాత్మికతతో కూడిన ఒక అందమైన దృశ్యం మన కనుల ముందు ఆవిష్కృతమవుతుంది. 2 ఎకరాల ప్రదేశంలో అందంగా తీర్చిదిద్దిన మంటపాలతో, మనోహరమైన మందిరాలతో, మహిమాన్వితమైన పుష్కరిణితో, పవిత్రతకు ఆశ్రయమిచ్చినట్టుగా కనిపించే ప్రాకారాలతో కలిసి ప్రధానమైన మందిరం శోభిల్లుతూ ఉంటుంది. విశాలమైన ఈ ఆవరణలో వేసే ప్రతి అడుగు దైవానికి దగ్గర చేస్తూ ఉంటుంది, దైవ సన్నిధానానికి తీసుకుని వెళుతూ ఉంటుంది.
ప్రాకార మంటపాలు మొదలు గర్భాలయం వరకు గల ప్రతి నిర్మాణం ఆలయ ఘనతను నిర్వచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకే వైపు నుంచి ఆ స్తంభాలపై గల శిల్పకళ పలకరిస్తూ పరవశింపచేస్తూ ఉంటుంది. మరోవైపున ప్రాకార మండపాలలో ఏర్పాటు చేసిన నైనారుల మూర్తులు ఆ శివయ్యను కీర్తిస్తున్నట్టుగా కనిపిస్తారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పంచాక్షరి శుభమంత్రము తలచిన చాలునయా, తీరును ఆపదలన్నీయు కలుగును సుఖశాంతి. ఆశ్రిత జన సంరక్షక అభయమునీయవయా, అద్భుత మంగళ రూపుతో దర్శనమీయవయా. నీ కరుణామృత వీక్షణ మాపై చూపవయా, నిరతము కొలిచే భాగ్యము దయతో నొసగవయా. భక్త మనోహర శంకర నిను దర్శించంగా, మా కన్నులలో చిందును ఆనందాశ్రువులు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుచే పూజలందుకున్న పరమశివుడి క్షేత్రాలు చాలా ప్రదేశాలలో కనిపిస్తాయి. అలాగే ఆ శ్రీమన్నారాయణుడే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాలు గల తీర్థాలను కూడా మనం చూడొచ్చు. అయితే దశావతారాలలో ఒకటైన కూర్మావతారములో ఉండగా స్వామివారు శివుడిని పూజించిన అరుదైన క్షేత్రరాజమే శ్రీ కచ్చపేశ్వరాలయం. కచ్చపేశ్వర ఆలయం మనసు దోచే మహాశివుడి సన్నిధానం. ఉక్కుతో సమానమైన స్తంభాలు, ఉత్సాహంతో ఉలిచేసిన నాట్యానికి వేదికగా మారిన స్తంభాలు, భగవంతుడి తొలి దర్శనం కోసం కాచుకొని నుంచున్నట్టుగా అనిపించే స్తంభాలు, పైకప్పుని ఎత్తిపట్టుకోగా దివ్యలింగ రూపంలో కచ్చపేశ్వరుడు కొలువై కనిపిస్తూ ఉంటాడు. నిత్య పూజలు అందుకునే ఈ నీలకంఠుడిని కచ్చపేశ్వరుడిగా పిలుచుకోవడం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథనం లేకపోలేదు. కచ్చపము అంటే తాబేలు అనే అర్థం. దీనినే కూర్మము అని కూడా అంటారు. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన రెండవ అవతారమే కూర్మావతారం. దానవుల సాయంతో దేవతలు సముద్ర గర్భంలోని అమృతాన్ని దక్కించుకోవాలని అనుకుంటారు. క్షీరసాగరాన్ని చిలకడం కోసం అంతా సిద్ధమవుతారు. మందర పర్వతం కవ్వంగా మారిపోగా వాసుకి సర్పం కవ్వపు తాడుగా ఉపయోగపడుతుంది. అత్యంత కష్టతరమైన ప్రయత్నంగా క్షీరసాగర మథనం మొదలవుతుంది. అలా సముద్ర మథనం జరుగుతూ ఉండగా మందర పర్వతం సముద్ర గర్భంలోకి జారిపోతూ ఉంటుంది. అటు దేవతలకు గాని ఇటు దానవులకు గాని ఏం చేయాలో పాలుపోదు. అలాంటి సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరిస్తాడు. లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలనే ఉద్దేశంతో ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధిస్తాడు. ఆ తర్వాత ఆయన సముద్ర తీరానికి చేరుకుంటాడు. మహావిష్ణువు మందర పర్వతం మునిగిపోకుండా ఆపగలిగే మహాకూర్మావతారాన్ని పొందుతూ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తాడు. మందర పర్వతాన్ని తన వీపుపై మోస్తూ సముద్ర మథనానికి సాయపడతాడు. అమృత భాండం అందుబాటులోకి రావడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాడు. శ్రీ మహావిష్ణువుచే పూజలందుకున్న కారణంగా ఇక్కడి శివయ్యకి కచ్చపేశ్వర అనే పేరు వచ్చిందని, నారాయణుడికి శివుడు సాయపడ్డం వల్ల ఈ ఊరికి తిరుకచూర్ అనే పేరు స్థిరపడిందని చెబుతారు. అయితే ఈ ప్రాంతానికి చెందినవారు ఇక్కడి శివయ్యను కచ్చపేశ్వరర్గా పిలుచుకుంటూ ఉంటారు. స్వామివారికి వీరందీశ్వరర్, ఇరంతిట్టై ఈశ్వరర్ అనే పేర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय
गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराजविमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। క్షీరసాగర మథనంతోనూ శివకేశవులతోనూ ముడిపడిన ఈ పవిత్రమైన ప్రదేశంతో దేవేంద్రుడికి కూడా సంబంధం ఉందనేది స్థల పురాణం. అలాంటి ఈ పుణ్యస్థలిలో ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అనే విషయాల పట్ల ఆసక్తి కలగడం సహజం. ఆ విషయాలను పరిశీలించినప్పుడు మనకి ఈ ఆలయ నిర్మాణపరమైన విషయాలు, విశేషాలు అందుబాటులోకి వస్తాయి. సాక్షాత్తు దేవేంద్రుడు ఒకానొక సమయంలో తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతాడు. అశ్విని దేవతలు సైతం అతని వ్యాధికి తగిన ఔషధాన్ని కనిపెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో దేవేంద్రుడు పరమశివుడి పాదాలను ఆశ్రయిస్తాడు. అప్పుడు ఆ దేవదేవుడు ఒక రకమైన ఔషధ మూలికలను తీసుకొచ్చి దేవేంద్రుడి వ్యాధిని పూర్తిగా నివారిస్తాడు. దాంతో దేవేంద్రుడు ఆ స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అయితే ఇంతటి మహిమాన్వితమైన మూలికలు ఎక్కడ్నుంచి పరమశివుడు తీసుకువచ్చాడనేది దేవతలకు అర్థం కాలేదు. మహాదేవుడు మహాశక్తి సంపన్నుడు అయినప్పటికీ తన వ్యాధిని నివారించడంలో ఆయన మహిమ ఉన్నప్పటికీ ఆ మూలికలను ఎక్కడి నుంచి తీసుకువచ్చాడనేది తెలుసుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెడతారు. అప్పుడు పార్వతీదేవి తన స్వామి ఆ మూలికలను తీసుకువచ్చింది ఈ ప్రదేశం నుంచేనని వారికి చెప్పారనేది స్థల పురాణం. भक्तप्रियाय भवरोगभयपहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुहृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय हालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। అలా శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించి పూజించిన ఇక్కడి శివలింగాన్ని ఆ తర్వాత కాలంలో దేవేంద్రుడు సైతం ఆరాధించినట్టుగా చెబుతారు. ఇలా దేవతలు తిరుగాడిన ప్రదేశంగా ఇది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. మహాశివ భక్తులైన 63 మంది నాయనార్లలో ఒకరైన సుందర్ నాయనార్ ఇక్కడి శివయ్య లీలలను కీర్తించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఒకసారి ఆకలితో ఆయన ఈ క్షేత్రం మీదుగా వెళుతూ ఉంటే స్వామివారు స్వయంగా ఎదురీకి ఆయనను ఆహ్వానించి ఆదరించి ఆకలిని తీర్చారనే కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఇలా పురాణ సంబంధమైన అనేక విశేషాలను కలిగిన కారణంగానే ఈ క్షేత్రంపై పల్లవరాజులు దృష్టి పెట్టినట్టుగా చెబుతారు. తొలిసారిగా స్వామివారికి ఆలయాన్ని నిర్మించింది పల్లవరాజులేనని చెబుతారు. 7వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మితమైందని అంటారు. ఆ తర్వాత కాలంలో చోళులు, నాయకరాజులు, విజయనగర రాజులు ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేసినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. पञ्चाननाय फणिराज विभूषणाय हेमाङ्कुशाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोपहाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासन पूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। కాంచీపురం ఆధ్యాత్మిక సామ్రాజ్యం, ఆలయాల నగరం. అలాంటి ఈ ప్రదేశం నిత్యం భక్తుల రద్దీతో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి ప్రాచీన ఆలయాలలో పూర్వం ఏర్పాటు చేసిన విధి విధానాల ప్రకారమే స్వామివారికి నిత్య పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. స్వామివారి వైభవాన్ని, ఘనతను చాటుతూ ఉంటాయి.
కచపేశ్వర ఆలయంలో స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నాడనే బలమైన విశ్వాసం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎంతో నియమనిష్టలతో స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. మాసిమహం సందర్భంగా ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహిస్తారు. చిత్ర పౌర్ణమి అంటే చైత్ర పౌర్ణమి రోజుల్లో స్వామివారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో ఇక్కడి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇష్టతీర్థ అనే పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇష్టతీర్థ కూడా ప్రాచీన కాలం నాటిదే, పురాణ కాలం నుంచి ఉన్నదేనని చెబుతూ ఉంటారు. ఆదివారం రోజున ఈ పుష్కరిణిలోని నీటిని తలపై చల్లుకోవడం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. పాపాలు, దోషాలతో పాటు అజ్ఞానాంధకారం కూడా తొలగిపోతుందని చెబుతుంటారు. ప్రతి సోమవారంతో పాటు ప్రదోష వేళల్లోనూ, అమావాస్య, పౌర్ణమి తిథుల్లోనూ ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఇదే ప్రాంగణంలో ఉన్న సుందరాంబిక అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. పార్వతీదేవియే ఇక్కడ సుందరాంబికగా కొలవబడుతూ ఉంటుంది. ఆ తల్లి సర్వమంగళ కనుక మహిళా భక్తులు చీరసారలను సమర్పిస్తూ ఉంటారు. సౌభాగ్య సిద్ధిని, సంతాన సిద్ధిని కోరుకుంటూ ఉంటారు. ఇదే సన్నిధానంలో అనేక ఉపాలయాలు వెలుగొందుతున్నాయి. పంచభూత లింగాలతో పాటు నటరాజస్వామిగా కూడా ఆ శివయ్య ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఇతర శివ పరివార దేవతలను కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే వైష్ణవ సంబంధమైన దేవతామూర్తులు కూడా ఉపాలయాల్లో దర్శనమిస్తూ ఉంటారు. భక్తులు ఒక్కో సన్నిధానానికి వెళ్లి ఆయా దేవతామూర్తుల ఆశీస్సులను కోరుతూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోని ఒక మహావృక్షం క్రింద అనేక నాగదేవతల ప్రతిమలు కనిపిస్తూ ఉంటాయి. సర్పదోషాల నుంచి బయటపడ్డం కోసం భక్తులు ఇక్కడ నాగదేవతల శిలలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఈ సన్నిధానానికి నమస్కరించడం వల్ల కూడా సర్పదోషాలు, సర్పభయాలు తొలగిపోతాయని నమ్ముతారు. అఖిలము నేలే ఈశ్వర అంబిక హృదయేశ, అణువు అణువు తేజము నీవే మహదేవా. ప్రమదాధిప పరమేశ్వర కరుణను చూపవయా, నీ పద కమలాలను మాలో నిలుపవయా. భక్తుల పాలిట బంధువై వెలిగే విశ్వేశ, వేదములందలి సారము నీవే జగదీశ. పన్నగభూషణ నీ కథ పరమానంద సుధా, భక్తిగా గానము చేసిన తొలగును మా వ్యధ. 2 గోపురాలు, 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మితం కాగా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు తలుపులు తెరుస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్య పూజలు, సేవలు కొనసాగుతూ ఉంటాయి. ఆ తర్వాత మూసేసిన తలుపులను సాయంత్రం 5 గంటలకు తెరుస్తారు. అప్పటి నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి చెన్నైకి చేరుకోవడానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురం చేరుకోవడానికి బస్సులు, స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. క్షీరసాగర మథనముతో ముడిపడిన క్షేత్రం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కూర్మావతారములో శివుడిని పూజించిన పుణ్యస్థలం, దేవేంద్రుడు దర్శించిన దివ్యస్థలం ఇదే. సుందరాంబికతో కలిసి కచ్చపేశ్వరుడు పూజాభిషేకాలు అందుకునే ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. రామప్రియాయ రఘునాథవర
वरदाय नामप्रियाय नरकार्णवतारणाय पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मुक्तीश्वराय फलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वर वाहनाय मातङ्गचर्मवसनाय महेश्वराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.